కొంతమంది దీని మీద చించుకోవచ్చు, ఏ మాట్లాడతా. ఒకటే చెప్తా, బీజేపీ పార్టీ వాళ్ళ స్వలాభం కోసం రాజకీయం గురించి మాట్లాడట్లా, బట్ వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ గురించి, ప్రపంచ దేశాల ముందు భారతదేశం నిలబెట్టిన తీరు గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. అదేవిధంగా డెవలప్మెంట్ గురించి. సో ఏం డెవలప్మెంట్ చేసింది అనేది మీ కళ్ళకు కనిపించింది. మీరు ఎక్కడికి వెళ్ళని చూడండి, నేషనల్ హైవేస్ అన్నీ కూడా వేసేది వీళ్ళే. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో మన స్థాయి ఎలా పెరిగిందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా టెక్నాలజీ పరంగా ప్రపంచ దేశాల దగ్గర నుంచి అనేక కంపెనీలు భారతదేశంలో తీసుకురావడంలో ఈరోజు బీజేపీ కీలక పాత్ర పోషిస్తుంది. సో చైనాకి వెళ్ళాల్సినటువంటి చాలా కంపెనీలని మన దేశంలోకి తీసుకొస్తుంది. అదేవిధంగా ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏవైతున్నాయో జయశంకర్ గారు చేస్తారో, సో చైనాతో డిప్లొమేట్ చేయడం కావచ్చు, అమెరికాని ఒక ఆట ఆడుకోవడంలో కావచ్చు, రష్యాతో ఉన్నటువంటి బాండింగ్ కావచ్చు, ఇజ్రాయెల్తో నడిపేటటువంటి రిలేషన్ కావచ్చు. సో చాలా టాక్టికల్ గేమ్ ఉంటుంది అనమాట భారతదేశం నుంచి. ఇంతకుముందు అలాంటిది నేను ఎప్పుడు కూడా చూడలేదు. భారతదేశం నుంచి ఒక